श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 22వ అధ్యాయం నిన్నటి తరువాయి. మాధవరావు క్రిందికి దిగాడు. మిరీకర్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు: మీ గుర్ర బండిలో నేను చిత్లీ వస్తున్నా. ఇంటికెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చిత్లీ వెళ్ళి రమ్మన్నారు.
అందుకు మిరీకర్ అతనితో అన్నాడు, అంత దూరం చెతిలి వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగి వచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు, బాగా అయింది. అందులో మనకు పోయేదేముంది? మంత్రం, తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువుల పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడూ శ్రేయస్సునే కలిగించాలి, యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మెరీకర్కి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సంజ్ఞ చేసి చేతులు వెళ్దామన్నాడు. దానికి మాధవరావు, ఆగండి వస్తాను, మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటా, ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాను. ఇంతకు ముందే బయలుదేరాను, అయితే మీరే నన్ను తిరిగి వెనక పంపారు. అందుకు బాబా బాగా అయింది, అందులో మందేం పోతుందన్నారు. నన్ను హాయిగా కూర్చోబెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కున వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుణ్ణి అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, మిరీకర్ నన్ను రమ్మంటున్నాడు. చితలికి నన్ను తన వెంట తీసుకెళ్తాడట. మీ అనుమతి కావాలి. దానికి బాబా మందహాసంతో, సరే, అతను తీసుకెళ్తే వెళ్ళు. దీని పేరు మసీదు తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె అమ్మే. ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే ఆ పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారిని ఎలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళడానికి బయలుదేరాడు. మిరీకర్ ఉన్న చోటికి వచ్చి గుర్రబండిలో కూర్చున్నాడు. ఇద్దరూ చితలి వెళ్ళారు. అక్కడ విచారించిన మీదట తెలిసింది ఏమిటంటే అక్కడికి రావాల్సిన పెద్ద ఆఫీసర్లు రాలేదని. కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్ళారు. రాత్రి ఒక జాము అంటే 10 గంటలు గడిచిపోయింది. జంపగాణ, పరుపు, దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపు అయ్యాక మిరీకర్ అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరచి చదవసాగాడు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవడంలో లీనమైంది. అప్పుడొక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఓ సర్పం అందరి కన్ను గప్పి ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ చుట్టుకుని కూర్చుంది. మిరీకర్ నడుం మీద ఉత్తరీయం కొంగుంది. మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అణుమాత్రమైనా భయపడకుండా కూర్చుంది. అది మెల్లమెల్లగా దూరుతున్నప్పుడు కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఎవరికీ ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీనమై ఉండిపోయాడలా. అయితే ప్రభుత్వ అటెండర్ మనసుకి సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకు వస్తుందో అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. అప్పుడు ఆ పొడుగువాడు అంటే సర్పం కనిపించాడు. చూడగానే అతను కంగారు పడి పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకర్ ధైర్యం సడలిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజ వణికింది. శ్యామరావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, బాబా, ఇలా ఎందుకు చేశారు? ఈ లోనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని. అప్పుడు ఆ పరిస్థితిని చూసి తమకు చేతికి దొరికిన దాన్ని తీసుకుని జనులందరూ అడుగుల చప్పుడు కాకుండా అక్కడ పరిగెత్తారు. ఇంతలో పాము మెల్లగా నడుము క్రింద నుంచి పోతూ కనిపించింది. అది పామ మూర్తీభవించిన అనర్థమే దిగుతున్నట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ కష్టం దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలైపోయింది. ఈ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవడం చూసి మిరీకర్ కంఠం రుద్ధమైంది. సాయి సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీర ప్రకంపనలు ఆగిపోయాయి. కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రులు వరదలై పారాయి. మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా, ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకి ఇది ఎలా తెలిసింది? ఈ భయంకర సంకటం ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచన ఇచ్చి నేను వద్దని వారిస్తున్న శ్యామరావుని గుర్రబండిలో కూర్చోబెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది. రాబోయే దుర్ఘటనను తెలుసుకుని
యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియజేశారు. మసీదు తల్లి మహనీయత అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియజేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. ఒకసారి నానా డేంగ్లే అనే గొప్ప జ్యోతిష్కుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ దగ్గరకు వచ్చాడు. బూటీతో అతను ఏమన్నాడో వినండి. ఈరోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతుంది. మనసులో ధైర్యం పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. డేంగ్లే అలా చెప్పాక బాపూసాహెబ్ మనసుకు చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయాడు. రోజు అసలు రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజులాగే భక్తులు మసీదుకు బయలుదేరారు. బాపూసాహెబ్, నానా డేంగ్లే అందరూ బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బూటీని ఇలా అడిగారు. ఈ నానా ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపటానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయమూ లేదు. చంపు. ఎలా చంపుతావు? నిజంగా చంపు చూస్తాను అని హాయిగా జవాబివ్వు అన్నారు. సరే, అలా బాబా అన్న తర్వాత ఏం చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాపూసాహెబ్ సౌత్ వీధికి వెళ్ళినప్పుడు ఆ పాకీ దొడ్లోకి ఒక పాము వచ్చింది. ఆ భయంకర సంఘటనని చూసి బాపూసాహెబ్ బయటకు వచ్చాడు. దాన్ని రాయి తీసుకుని చంపాలని అతను లాహన్ అనే పేరు గల పనివాడు అనుకున్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపబోతున్నప్పుడు బాపూసాహెబ్ వద్దని వారిస్తూ ఇలా అన్నాడు. వెళ్ళి కర్ర తీసుకురా, తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావడానికి వెళ్ళాడు. పాము గోడ మీదకి ప్రాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజర పాకుతూ ధూములోంచి బయటికి వెళ్ళిపోయింది. అది అక్కడి నుంచి పారిపోవటంతో దాన్ని చంపటానికి కారణమే లేకుండా పోయింది. బూటీకి బాబా మాటలు గుర్తొచ్చాయి. బాబా ఇద్దరి అంటే తనది పాముది ఆపదను ఎంత కుశలతో తొలగించారో చూసి అతని కంఠము పూడుకుపోయింది. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కళ్ళారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండటం అసాధ్యము. ఈ ప్రకారంగా అనేక అనుభవాలు చూసి భక్తుల మనసుని బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు. వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదే మరో సంగతి. ఇది చావెళ్ళలో రాత్రి సుమారు 1 గంటకు బాబా ఎదురు జరిగింది. అది వినండి. కోపరగాం తాలూకాలోని కొరాలే అనే గ్రామాన్ని వంశపారంపర్యపు ఇనామంగా పొందిన అమీర్ శక్కర్ అనే పేరు గల అతనికి సాయి చరణాల్లో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి. అయితే చేసే పని మాత్రం వ్యాపారము. అతనికి ముంబై దగ్గరున్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతను భయంకర దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తొస్తాడు. అమీర్ శక్కరు వ్యాపారం కోసం పడే కష్టాన్ని ప్రక్కకు నెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవటానికి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరిగెత్తాడు. పంచపాండవుల తల్లి కుంతి అజ్ఞాత వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటుందేనట. దేవా పరమేశ్వర, భక్తులు కోరే శాంతి దుఃఖాలను వారికివ్వు, కానీ నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరును విస్మరించనీకు. దేవా, ఇదే నేను కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్నే నా మెడలో శ్వాస అలంకారంగా చెయ్యి. మనం శ్రోతలం, భక్త కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, మీ నామాన్ని మర్చిపోనీకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శ్వాసంగా ఉండనీయండి. తుకారా మహారాజ్ కూడా ఇదే అంటారు. హేచి ధాన్ దేగా దేవా తుజ విసరా నవహ.
సరే, అమీర్ చక్కకి బాబాకి నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకొని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకి పట్టుకున్న కీళ్ళవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చారు: చావుడికి వెళ్ళి హాయిగా కూర్చో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించడానికి వెళ్లే చావిడిలో అమీర్ను ఉండమని చెప్పాడు. అమీరు కిళ్లవాతంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతను సుఖంగా ఉండొచ్చు. లేదా తన గ్రామానికి, కోరాలే గ్రామానికి వెళ్ళి ఉంటే అతనికి మరింత బాగుండేది. చావడి చాలా పాతది. నేలంతా గుంటలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠరోగులు, క్షయరోగులు ఉండేవారు. కుక్కలు అక్కడే ఎంగిలి మెతుకులు తింటూ ఉండేవి. నిజానికి అమీర్ ఎంతో ఇబ్బంది పడ్డాడు. కానీ బాబాతో ఏదీ చెప్పలేకపోయాడు. చావడి వెనక భాగం మోకాళ్ళలోతు చెత్తతో నిండి ఉండేది. గోడ మీద సవాలక్ష చిలులుండేవి. ఏ కుక్క కూడా చావడిని పట్టించుకునేది కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికి వచ్చినట్లు అనిపించింది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది. క్రింద బురద. ప్రదేశము మిట్టపల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉంది. అమీర్ మనసులో చింత ఉత్పన్నమైంది. శరీరంలోని కీళ్లు బిగదీశాయి. గాలికి, వర్షానికి స్థావరమైపోయిన చావిడిలో తడినేల మిట్టపల్లాలతో ఉంది. కానీ బాబా మాటలే మందుగా పనిచేశాయి. గాలి, వర్షము, మిట్టపల్లాలతో ఎగుడుదిగుడుగా ఉన్న తడినేల, వీటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్నిస్తాయి అని అమీర్ విశ్వాసం. కనుక ఆ ప్రదేశంలో శరీరం చక్కబడుతుందా లేదా అన్న శంక ఒకవేళ వచ్చినా అక్కడ సాయి మహారాజు సావాసం అనే గొప్ప లాభం కలుగుతుంది. దానికోసం ఆయన మాటల్నే సుఖాలనిచ్చే ఔషధంగా భావించి అమీర్ అక్కడే చావిడిలో ఉండిపోయాడు. చావిడికి మెట్లెక్కి పైకి వెళ్ళాక ఎదురుగా మధ్య భాగంలో పరిపేసుకొని ఆ చావిడిలో అమీర్ చక్కెరు 9 నెలలు ఉండిపోయాడు. కీళ్లవాత దేహంతో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బును పెంచేవిగా ఉన్నప్పటికీ దేహంలో అమీర్ మనసులో విశ్వాసం దృఢంగా ఉంది. కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీర్ను 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీదుకు దర్శనానికి కూడా రావడానికి అంగీకరించలేదు. అయితే ఆ చావుడి స్థానం ఎలా ఉండేదంటే అతనికి బాబా దర్శనం తానంతట తానే ఏ ప్రయత్నము లేకుండానే జరిగేది. అక్కడ ఉదయము, సాయంత్రము ఆయన దర్శనం అయ్యేది. అంతేకాక రోజు విడిచి రోజు 2 పూటల చావుడి వైభవం కళ్ళారా చూడటానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్లే మార్గం చావుడి మీదుగానే. అందువల్ల ఆయన పోయేటప్పుడు ఆయన దర్శనం అమీర్కు కూర్చుని చోటనే అయ్యేది. అలాగే రోజు సాయంత్రం చావుడి ఎదుర్కొచ్చి బాబా చూపుడు వేలిని, తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తుండేవారు. అక్కడి నుంచి అప్పుడు ఆయన వెనక సమాధి మందిరం చివరి వరకు వెళ్ళేవారు. మళ్ళీ అక్కడి నుంచి మసీదుకి భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మఖాంలో బాబా అమీర్లు మధ్య పేరుకి ఒక చెక్క అడ్డుగా ఉండేది. ఇద్దరికీ మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతినిచ్చి సాయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు హాయిగా వారిద్దరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. బయట నుంచి చూస్తే వాళ్ళు చెరసాలలోని బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యము అమీర్కి లభించింది. ఎంతో మహాభాగ్యము, లేకపోతే ఆ అనుభవము దొరకటం ఇతరులకు అసాధ్యము. అయినప్పటికీ అమీర్కు ఒకే చోట ఉండటం విసుగనిపించింది. అతనికి అది చెరసాల జీవితం అనిపించింది. ఏ ఊరికైనా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. మనసులో స్వాతంత్రం మీద కోరుకున్న వారికి పారతంత్ర్యము అంటే ఇష్టం ఎలా ఉంటుంది? ఈ చెరసాల జీవితము ఇంకా ముగిద్దామనిపించింది. అమీర్కు బాబా నుంచి అనుమతి తీసుకోకుండానే తనకు నిర్దేశించబడ్డ స్థానాన్ని వదిలేసి అతను కోపురుగా వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మశాలకు వెళ్ళి కూర్చున్నాడు.
అక్కడ అప్పుడు ఏం చమత్కారం జరిగిందో చూడండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫకీరు దాహంతో తల్లడిల్లిపోతున్నాడు. అతను అమీర్ని ఓ గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. అమీర్కి జాలేసి అతనిచే నీరు త్రాగించాడు. నీరు త్రాగుతూ ఉండగానే ఆ ఫకీరు దేహం చల్లబడి అతను మరణించాడు. దగ్గరలో ఎవరూ లేరు, అందులోనూ అది రాత్రి సమయం. అమీరు మనసు కంగారు పడింది. పొద్దున్నే విచారణ. తన ముందున్న రుజువును బట్టి తన అభిప్రాయాన్ని చెప్తానని శబ్దం చేసే పంచాయతీ జరుగుతుంది. ఈ హఠాన్మరణానికి కారకులను పట్టుకోవడం మొదలవుతుంది. ప్రభుత్వం ఆచూకీ తీయడం మొదలు పెడుతుంది. ఫకీరు తనంత తానే చనిపోయాడన్న మాట నిజమైనప్పటికీ అది నిజమేనని నన్నెవరు విశ్వసిస్తారు? న్యాయ విచారణ సాక్షి మీద రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. నేనే ఫకీరుకి నీరు త్రాగించాను, అకస్మాత్తుగా అతను ప్రాణాలు వదిలేశాడు అన్న నిజాన్నే నేను చెప్పినప్పటికీ వారి చేతికి నేను చిక్కుతాను. మొదట నేను అతన్ని దగ్గరున్నాను కనుక నన్నే మొదట పట్టుకుంటారు. తర్వాత మరణానికి నిశ్చయమైన కారణం నిర్ణయించబడ్డ తర్వాతే నేను నిర్దోషినని నిశ్చయమవుతుంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఈ పరిస్థితిని సహించలేను. ప్రాణాల మీదకు వస్తుంది అనుకుని వచ్చిన దోవనే వెంటనే పారిపోవాలని అమీరు నిశ్చయించుకున్నాడు. అదే విధంగా రాత్రికి రాత్రే ఎవరికంటా పడకుండా అమీరు అక్కడి నుంచి బయలుదేరాడు. ముందుకు పోతూ వెనక్కి చూస్తూ మార్గంలో అస్వస్థ చిత్తంతో చావడికి చేరుకునే వరకు శాంతి కలక్క సంశయాత్మక మనసుతో షిరిడీ వైపు బయలుదేరాడు. మనసులో అనుకోసాగాడు, బాబా ఏమిటిలా చేశారు? నాకు ఇలాంటి సంఘటన వచ్చి పడిందేమిటి? నా కర్మే నాకు దాపురించింది. ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసొచ్చింది. సుఖం మీది ఆశతో చావడి వదిలేశాను. అందుకే నాకు తగిన శాస్త్ర జరిగింది. సరే బాబా, ఇప్పటి సంఘటన నుంచి నన్ను బయటపడేయండి, నన్ను షిరిడీకి చేర్చండి. ఆ ప్రకారంగా అమీర్ వెంటనే తయారై ఆ ప్రేతాన్ని ధర్మశాలలో వదిలేసి అతను రాత్రికి రాత్రి షిరిడీ వైపు బయలుదేరాడు. దారిలో నోటితో బాబా బాబా అంటూ క్షమించండి అని దయని యాచిస్తూ చావడికి చేరుకున్నాక గాని అతని మనసు శాంతించలేదు. మొత్తానికి అమీరు ఒక బోధ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి తన పొరపాటుని సరిదిద్దుకున్నాడు. ఆ తర్వాత పెడ మార్గాన్ని, దుష్ట మార్గాన్ని వదిలేసి మంచి మార్గంలో బాబా ఉపదేశాన్ని అనుసరించి వ్యవహరించాడు. సరే, అతనికి బాబా మీద ఉన్న శ్రద్ధ, విశ్వాసాల వల్లే అతనికి గుణం కనిపించింది. సంధివాతం తగ్గిపోయింది. తరువాత అతనిపై మరో ఇబ్బంది వచ్చి పడింది. అది వినండి. చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఒక మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డంగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడూ వెలుతురులోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్ళు బయట చీకట్లో కూర్చునేవారు. అమీర్ వాళ్ళల్లో ఒకడు. చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతో మంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనుక వైపున మామూలు సామాను పెట్టే కొట్టులో తనంత తాను స్వయంగా సేవ చేయటంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిల్చుంది. బాబా అదే పనిగా కేకలు పెడుతూ ఉంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడేమీ కనిపించటం లేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు, కళ్ళు తెరుచుకొని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగారు. బయట గుమికూడిన వారంతా మేలుకొని చూడసాగారు. అమీరు
అమీర్ శక్కరు మేల్కొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రోజేమిటి గొడవ? అపరాత్రి వేళ మళ్ళీ మళ్ళీ సటకాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీరు వెంటనే ఎక్కడి నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు, ఆయన మాటల తరహా కూడా అతనికి తెలుసు. అతను ఇదంతా తెలుసుకున్నాడు. భక్తులకి కలిగే కష్టం తనకే జరిగినట్లు మాట్లాడే బాబా భాష అమీర్కి తెలుసు. అందుకని అతను తన మనసులో అలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తలల దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే అతను అరవసాగాడు. అబ్దుల్ దీపాన్ని అక్కడికి తీసుకురాగా అబ్దుల్ దీపాన్ని బయటికి తేవగానే చుట్టుకుని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వేలాడదీసింది. పోగైన వారంతా దాన్ని అక్కడే శాంతి చేశారు, అంటే చంపేశారు. బాబా చేసిన గొప్ప ఉపకారానికి బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి, కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నాడు. ఎక్కడి భూతం ఎక్కడి దీపం, కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనది. అలాంటి పాముల గురించి ఎన్నో కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. అయితే గ్రంథ విస్తారం బాగా అవుతుంది, దాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु साईनाथ निसरत बाबूजी की जय। సర్పవిందు నారాయణ, పాములు తేళ్లు నారాయణ స్వరూపాలే అన్నారు తుకారాం మహారాజు. పరితే వందావే దూరాన్ శివోనయ, అయినా వాటికి దూరం నుంచే నమస్కరించాలి, కానీ ముట్టుకోకూడదు అని కూడా అన్నారు. అలాగే వాటిని అధర్ములనేవారు. పాపులు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ చేసేవి. వాటితో పై జారీచే కామ్, చెప్పుతో కొట్టే వ్యవహరించాలి అని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు తేళ్లతో ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారం ఈశ్వరుడు పెట్టిన యోగాల ప్రకారంగానే వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. ఆ శంఖ బాబా దగ్గర ఒక నిరసన అయింది. జీవమాత్రులు సరిసమానంగా ఉంటాయి. అన్నిటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించటం, కాయ వాచ మనస బాధించకపోవటం లేదా దుఃఖం కలిగించకపోవటమే అందరిచే అంగీకరించబడ్డ నియమం. తేలేమిటి పామేమిటి, ఈశ్వరుడే అందరికీ అధిష్టానం. ఆయన ఇచ్చలేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వరాధీనమే. ఇక్కడ స్వాతంత్రం అనేది ఎక్కడా లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింపచేసిన జ్ఞానం. అయితే మనని దురాభిమానం వదిలిపెట్టదు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తల్లడిల్లిపోయింది. అప్పుడు ఒక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, బాగా అయింది, నువ్వు మాత్రం లోకులను ఇలాగే దుఃఖ పెట్టట్లేదు. రెండవ వాడు ఆ చప్పట్ల శబ్దం విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. ఆ తేలు నీటిలో మునిగిపోవడం చూసి అతని మనసు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ తేలును వేళ్లతో పట్టుకొన్నాడు. అప్పుడు ఆ తేలు తన జాతి స్వభావాన్ని అనుసరించి కొండిని విసిరి అతని వేలిని కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికొస్తుంది? మనం అన్ని విధాలా పరాధీనులమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జరిపిస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। ఎందరికో ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు పగలు నాదభాగవతాన్ని చదువుతున్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఒకరోజు దేవుణ్ణి పూజించటం మానినా, స్నానం చేయడం మానినా, లేదా రోజూ చేసే ఇతర నియమాలు తప్పిపోయినా కానీ కాకాసాహెబ్
గ్రంథపఠనం మాత్రం ఎప్పటికీ తప్పేది కాదు. ఏకనాథ మహారాజ్ రచయించిన ఈ 2 గ్రంథాలు పరమార్థాన్ని సాధింపజేయగల సారస్వ సారసర్వస్వాలు. అవి దీక్షిత్ పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని ద్యోతకం చేస్తుంటాయి. అనుపమాన మాధుర్యం తొణికిసలాడే ఈ గ్రంథాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ 3 గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటాయి. అందులోని ఉపదేశామృత పాత్ర పెదవులకు తగిలిన వారికి సంసారంలోని 3 రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద దొర్లుతుందని తెలుసుకోవాలి. సాయి కృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది. నాకు భాగవతం వినే యోగం పట్టింది. దానివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్ళేవాణ్ణి. అలా ఎన్నో రోజులు జరిగింది. చెవులకు పునీతం చేసే ఆ గ్రంథ పఠనను వినే అవకాశం అదృష్టం కొద్దీ నాకు లభించింది. సరే, అలా ఓ రోజు రాత్రి ఆ పరమ పవిత్ర కథ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఒక విచిత్రం జరిగింది. శ్రోతలు ఈ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను? ఒక్క విషయం చెప్తుంటే మధ్యలో మరొకటి మనసులో స్ఫురిస్తోంది. శ్రవణం చేయదగిన దీనిని ఎలా ఉపేక్షించను? రామాయణంలోని ఒక రసభరితమైన కథ నడుస్తోంది. హనుమంతుడికి అతని తల్లి రాముడు గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకున్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టం వచ్చి దేహం మీద పడింది. రామబాణం కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. అతని ప్రాణం కకావికలమైపోయింది. అప్పుడక్కడికి అతని తండ్రి వాయువు వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కథలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన విచిత్రాన్ని వినండి. శ్రోతలందరి మనసులు కథ వినటంలో లీనమై ఉన్నాయి. అందరూ ఆ శ్రవణానందంలో మునిగిపోయారు. అప్పుడొక తేలు అనే మూర్తిభవించిన విఘ్నమే ఉత్పన్నమైంది. దానికి కథను వినటంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో, అది ఏమాత్రం తెలియకుండా నా భుజం మీదకు దూకి రహస్యంగా దాక్కొని కథారస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూర్చుంది. అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలును నేను చూసుకోలేదు. అయితే హరికథ వినడంలో తత్పరులైన వారి సంరక్షణను హరి స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటు చూసేసరికి నా కుడి భుజం మీద ఉత్తరీయంపై ఆ భయంకరమైన తేలు ఎంచక్కా హాయిగా కూర్చొని ఉండటం కనిపించింది. అసలది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంథాన్ని వినే శ్రోతల తన స్థానంలో హాయిగా కూర్చొని ఉందా అన్నట్లుంది. జాతి స్వభావాన్ని అనుసరించి ఊరికే కొంటిని ఏమాత్రం అటు ఇటు కదిల్చినా దాంతో నేను హాయిగా కూర్చొని ఉండేవాణ్ణి కాదు. ఎంతో బాధ కలిగి ఉండేది. రామకథలో లీనమై శ్రోతలు, వక్త ఇద్దరూ కూడా గ్రంథంలో లీనమై ఉన్నారు. దానివల్ల అందరికీ రసభంగం అయి ఉండేది. అలా అతి భయంకర దుస్సాంగత్యం అయి ఉండేది. రామకథ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ప్రభావం ఏమీ ఉండదు. విఘ్నాలు తమ స్వాభావిక ధర్మాన్ని విస్మరించి అక్కడ శాంతిగా ఉంటాయి. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది. ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చెంచల బుద్ధి గల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకునే ఆ ఉత్తరీయం 2 కొసలు కలిపి కట్టాను. తేలుని గట్టిగా మూటకట్టి తోటలోకి తీసుకువెళ్ళి జారవిడిచాను. తేలు తన జాతి మూలంగా మహాభయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమైంది కనుక దాన్ని చంపడానికి చేయి ముందుకు రాలేదు. ఇక్కడ శ్రోతలకు సహజంగానే సందేహం కలగొచ్చు. ప్రాణాలను తీసే తేలుని చంపడం తప్ప, అది కొండి విసిరితే ఏమైనా సుఖమా? దాన్నెందుకు చంపకూడదో అర్థం కాదు.
పాము, తేలు ఇంకా ఇతర విషప్రాణులను ఎవరు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మరి బాబా వాటిని వదిలేయమని ఎందుకంటారు? శ్రోతల సందేహం నిజమే. నాకు కూడా అదే సందేహం కలిగింది. అయితే ఇది వరకటి ఓ సందర్భంలోని బాబా వాణిని వినండి. ఓసారి దీనికన్నా కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. షిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో మేడ మీద కిటికీ దగ్గరికి ఓ భయంకర సర్పం వచ్చింది. అది కిటికీ చట్రం కింద ఉన్న రంధ్రంలోంచి లోపలికి ప్రవేశించింది. అది చుట్టుకొని కూర్చుంది. దీప ప్రకాశానికి దాని దృష్టి అస్థిరమైంది. దీపం వెలుతురికి అది కొంచెం సావధానమైనప్పటికీ మనుషుల కదలికకి, అలికిడికి భయపడింది, కంగారు పడింది. అది మెరుస్తోంది. క్షణం పాటు ఊరికే అలా ఉండిపోయింది. వెనక్కి పోదు, ముందుకి రాదు. పడగను వెనక్కి ముందుకి ఆడించడం మొదలుపెట్టింది. దాన్ని ఎలా చంపాలి అని అప్పుడు ఒకేలా గందరగోళం చెలరేగింది. ఒకరు దుడ్డుకర్రని ఒకరు కర్రను పట్టుకొని పరుగున వచ్చారు. అయితే అక్కడంతా చాలా ఇరుగ్గా ఉంది కనుక పాము చాలా ఇబ్బంది పడింది. ఒకవేళ అది ప్రాకుతూ ముందుకొచ్చి గోడ మీదకి దిగితే అప్పుడు నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉండేది. దాంతో నాకు గొప్ప కష్టం కలిగేది. దాన్ని సున్నితమైన భాగం మీద సూటిగా చూసి ఒకవేళ దెబ్బ కొట్టినప్పటికీ అది ఒకవేళ తప్పించుకుంటే ఆ పాము ద్వేషభావం పెట్టుకొని అపాయం కలిగించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, తరువాత దీపం తెచ్చి అది ఉన్న చోటుని చక్కగా చూసినప్పుడు ఆ పాముకి అక్కడి నుంచి వెళ్ళే మార్గం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బాగుంది. అలా అది అశుభ సంకట సమయం అయినప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. వచ్చిన దారినే ఆ పాము జరజరా పాకిపోయింది. తను భయం నుంచి విడుదలైంది. మమ్మల్ని భయం నుంచి ముక్తుల్ని చేసింది. పరస్పర సుఖం లభించింది. అప్పుడు ముక్తారాం లేచి ఇలా అన్నాడు, అమ్మయ్యా, బాగా అయింది. పాపం అది తప్పించుకుంది. ఆ రంధ్రం నుంచి తప్పించుకోకపోతే దాని ప్రాణాలు పోయి ఉండేవి. ముక్తారాంకున్న ఆ దయార్థ దృష్టిని చూసి నేను మనసులో ఎంతో అశాంతి చెందాను. దుష్ట ప్రాణుల పట్ల అలాంటి దయ ఎందుకు? అలా అయితే ఈ జగత్తులో వ్యవహారాలు ఎలా నడుస్తాయి? ముక్తారాం అక్కడికి అప్పుడప్పుడు వస్తాడు, కానీ మేమక్కడ పొద్దున సాయంత్రం కూర్చుంటాం. అందులోనూ నా పరుపు చుట్టయితే బాగా కిటికీ దగ్గరే ఉంటుంది. నాకు ముక్తారాం మాటలు నచ్చలేదు. అతను మొదటి పక్షం వహించాడు. అతనికి విరుద్ధంగా జవాబిచ్చే ప్రతిపక్షాన్ని నేను పట్టుకున్నాను. వాద వివాదాలు బాగా జరిగాయి. అయితే నిర్ణయం మాత్రం అలాగే ఓ పక్కన ఉండిపోయింది. ఒకరు పాముని చంపాలి, ఒక్క క్షణం కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు. మరొకరు నిరపరాధులైన జీవులపై ద్వేషభావం ఎందుకు పెట్టుకోవాలి అన్నారు. ముక్తారాముని ధిక్కరించి నన్ను సమర్థించారు. ఆ ప్రకారంగా వాదోపవాదాలు ఒకదానికన్నా ఒకటి తీవ్రంగా పెరిగాయి. అయితే వాటికి అంటూ ఏమీ చిక్కలేదు. అప్పుడు ముక్తారాం కిందికెళ్ళిపోయాడు. నేను నా స్థానాన్ని మార్చుకున్నాను. ఆ రంధ్రంలో ఒక బట్టని ఉండగా చుట్టిపెట్టి పడుకోవటానికి నేను పక్కను పరుచుకున్నాను. కనురెప్పలు నిద్రాభారంతో మూతలు పడసాగాయి. భక్తులు పడుకునేందుకు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. నాకు కూడా ఆవలింతలు రాసాగాయి. వాదాలు తమంత తామే ఆగిపోయాయి. రాత్రి గడిచింది. ఉషోదయమైంది. శౌచం పూర్తి చేసుకుని ముఖం కడుక్కున్నాను. బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు. జనులు మసీదులో కూర్చున్నారు. రోజులాగే నేను కూడా ఉదయం నిర్ణీత సమయానికి మసీదుకి వెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులంతా కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఒకరి చేతిలో పొగాకు నలుపుతున్నారు. ఒకరు బాబాకి చిలిం నింపుతున్నారు. ఒకరు ఆయన కాళ్ళు చేతులు నొక్కుతున్నారు. ఆ ప్రకారంగా సేవ మొదలైంది. బాబాకి అందరి మనసుల్లోని ఆలోచనలు తెలుసు.
ఆయన మెల్లగా ప్రశ్నించారు. అర్ధరాత్రి వేళ వాడాలో ఎందుకలా వాద వివాదాలు జరుగుతున్నాయి? అప్పుడు నేను జరిగిందంతా పూసగుచ్చినట్లు బాబాకి చెప్పాను. అలాంటి పరిస్థితిలో పాముని నిశ్చయపూర్వకంగా చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబాది మాత్రం ఒకటే మాట, అవి పాములు తేళ్లే అయినప్పటికీ వాటిని అన్నింటిలోనూ ఈశ్వరుడే ఉంటాడు కనుక అన్ని రకాలుగా వాటిపై ప్రేమనే చూపాలి. ఈశ్వరుడే జగత్తుని నడిపించగలవాడు. ఆయన ఆజ్ఞతోనే ప్రాణులన్నీ వ్యవహరిస్తాయి. పాము కాని తేలు కాని ఏదైనా అవన్నీ ఆయన ఆజ్ఞని అతిక్రమించి వ్యవహరించవు. కనుక ప్రాణి మాతృలపైన దయా ప్రేమలే ఉండాలి. అనాలోచిత కృత్యాలు చేయకూడదు. సహనం పెట్టుకోవాలి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే. అలా శ్రీ సాయిబాబా కథలను ఎన్నైనా చెప్పొచ్చు. కనుక శ్రోతలు పైన చెప్పిన కథల తాత్పర్యంలోని సారాన్నే ఎన్నుకుని తీసుకోవాలి. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. భక్తి శ్రద్ధలు అనే జంట లభించిన సాయి భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ మీద ఓ విపరీత సందర్భం వచ్చి అతను మేకను చంపటానికి బయలుదేరుతాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అపమృత్యు నివారణ అనే పేరుగల 22వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 23వ అధ్యాయం గురులీలా దర్శనం. గురువు భక్తుడు వీరిలోని ఖేలా లేదా క్రీడా దర్శనం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. వాస్తవానికి జీవాత్మ 3 గుణాలకి అతీతుడు. అయితే మాయతో మోహితుడై తన త్రికాల బాధిత అస్తిత్వ రూప తత్వజ్ఞాన ఆనందాలతో యుక్తమైన పరమేశ్వర స్వరూపాన్ని అతను విస్మరిస్తాడు. తనని దేహమని అనుకుంటాడు. అప్పుడు ఆ దేహాభిమానంతో సర్వాన్ని చేసేవాణ్ణి నేనే, అనుభవించేవాణ్ణి నేనే అని అనుకుంటాడు. దానివల్ల తన వెంట పడిన గొప్ప సంకటాలకు బాధపడిపోతాడు. దానిలోంచి బయటపడే మార్గం అతనికి దొరకదు. ఆ సంకటాలను దూరం చేయగల మార్గం గురు చరణాల పట్ల ప్రేమపూర్వక భక్తిని కలిగి ఉండడమే. శ్రీ సాయి సమర్థులు నానా రకాల చమత్కార ఖేలలను ఆడి చూపగల సాక్షాత్తు శ్రీకృష్ణుడే. తమ భక్తుని తమ ఖేల అనే ఆనందంలో లీనం చేస్తారు. మేము ఆయన్ని అవనిపై అవతరించిన ఈశ్వరునిగా భావిస్తాము. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. అయితే ఆయన మీ బందా అల్లా చియా పదరి, నేను పరమేశ్వరుని ఇంటి సేవకుణ్ణి అంటుండేవారు. స్వయంగా ఈశ్వరుని అవతారమే అయినప్పటికీ లోకరీతితో వ్యవహరించాల్సిన పద్ధతిని ఆయన స్వయంగా చక్కగా తమ ఆచరణలో చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి లోకంలో శుద్ధ ఆచరణను నిలిపి ఉంచాలని దానికే ఆయన ప్రాధాన్యతనిచ్చి ప్రాచుర్యం కలిగించారు. ఆయన తమను ఎవరితోనూ ఏ విధంగానూ పోల్చుకునేవారు కాదు. ఎవరినీ అలా చేయనిచ్చేవారు కాదు. సకల చరాచర వస్తువుల్లోనూ సర్వవ్యాపకంగా ఉన్న పరమేశ్వరుణ్ణే చూసేవారికి అల్పత్వమే శోభిస్తుంది. ఎవరినీ ఆయన తిరస్కరించేవారు కాదు.
ఎవరినీ తేలికగాను నీచంగాను చూసేవారు కాదు. సర్వ ప్రాణి మాతృల్లోనూ పూర్ణ చైతన్యయుక్త పరమేశ్వరుణ్ణే ఆయన చూస్తుండేవారు. స్వతహాగా ఎప్పుడూ అనల్ హక్ అంటే నేనే పరమేశ్వరుణ్ణి అని అనేవారు కాదు. నేను పరమేశ్వరుడికి పాదదాసుణ్ణి, నేనొక్క పేదను, యాదే హక్ అంటే పరమేశ్వరుణ్ణి స్మరించేవాణ్ణి అని అంటూ నిరంతరం అల్లా మాలిక్ పరమేశ్వరుడే జగత్తుకి సర్వశ్రేష్ఠ యజమాని లేదా నియంత అని జపిస్తూ ఉండేవారు. మహాత్ముల జాతిని బట్టి, వారు వ్యవహరించే తీరును బట్టి, వారి ఆహారాన్ని బట్టి, వారి స్వరూపాన్ని అవగాహనకు అందించలేము. వారు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. మందబుద్ధులైన ప్రాణులను ఉద్ధరించడానికి, ఇతరులకు ఉపకారం చేయడానికి మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. ఇది పరమేశ్వరుని కృపే అనాలి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండడం వల్లనే సుఖ సంతోషాలను పొందడానికి మహాత్ముల గురించి వినాలన్న కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది. ఓసారి యోగాభ్యాసం చేసే ఓ వ్యక్తి నానాసాహెబ్ చాందోర్కర్ని వెంటబెట్టుకొని బాబా దర్శనం కోసం మసీదుకొచ్చాడు. అతను పతంజలి అనే పేరుగల ప్రాచీన ఋషి, ఇతర యోగుల శోధించి పెట్టిన యోగ శాస్త్రాన్ని సమూలంగా అభ్యసించాడు. అయితే యోగ శాస్త్రంలోని రకరకాల విచిత్ర అనుభవాలను పరీక్షించి చూస్తున్నప్పుడు సమాధి మాత్రం ఓ క్షణం సేపైనా అతనికి కలుగలేదు. సాయి మహారాజ్ శ్రేష్ఠ యోగి. ఆయనకు నాపై కృప కలిగితే నా సందేహం పటాపంచలైపోతుంది, నాకు సమాధి నిశ్చయంగా కలుగుతుంది అన్న భావాన్ని మనసులో పెట్టుకొని అతను సాయిబాబాను దర్శించడానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు సాయిబాబా ఉల్లిపాయ నంచుకొని రొట్టె తింటూ కూర్చున్నారు. బాబా పాచిపోయిన రొట్టె, ఎండిపోయిన ఉల్లిపాయను నోటి యందు పెట్టుకోవడం చూసి ఈయన నా శంకను ఎలా తీరుస్తారు అని ఆ యోగాభ్యాసం చేసేవాడికి గొప్ప సందేహం కలిగింది. యోగాభ్యాసం చేసేవాడికి సంశయం కలిగిన మాట నిజమే, కానీ సాయిబాబా సర్వజ్ఞులు. ఆయన ఇలా అన్నారు, నానా, ఉల్లిని జీర్ణించుకోగలవారే తినాలి. ఎవరికి దాన్ని బాగా జీర్ణించుకోగల శక్తి ఉందో వారే హాయిగా తినాలి. ఉల్లిపాయ తామస ప్రవృత్తిని అంటే సోమరితనం, బుద్ధికి జడత్వం మొదలైన వాటిని ఉత్పన్నం చేస్తుంది. కనుక యోగ సాధనలో దాన్ని వదిలివేయాలంటారు. అయితే ఎవరు యోగ సాధనకు చివరి మెట్టో, యోగ్యాయోగ్యమైన పదార్థాలను తినడం వలన ఎవరి మనస్సు మీద లేదా శరీరం మీద ఏ విధమైన పరిణామము కలగదో వారే దాన్ని హాయిగా తినాలి. బాబా అన్న ఈ మాటలు విని యోగాభ్యాసం చేసే అతను మనసులో సిగ్గుపడ్డాడు. సరళము శుద్ధము అయిన మనసుతో బాబాని శరణన్నాడు. సరే, తర్వాత బాబా తమ ఆసనంపై కూర్చున్నప్పుడు ఆ యోగాభ్యాసం చేసేవాడు మనసులో ఏ విధమైన సంశయాన్ని పెట్టుకోకుండా బాబా వద్దకొచ్చి కూర్చున్నాడు. బాబాని దక్షతతో ప్రశ్నించి సంశయాలకు సమాధానాలు పొంది విభూతిని ఆశీస్సులను పొంది ఆనందం పొంగిపొర్లే మనసుతో అతను తిరిగి వెళ్ళిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అలాగే బాబా కథలను భక్తులు భక్తి భావంతో వింటే వారి బాధాకరమైన వ్యాధులు, వివేక బుద్ధిని నాశనం చేసే గొప్ప అరిష్టాలు నశించిపోతాయి. మురికి నీటితో నిండి ఉన్న గుంట ఎంతో చిన్నదిగా విపరీతమైన దుర్వాసనతో ఉన్నప్పటికీ పంది అందులోనే దొర్లుతూ నిస్సంశయంగా దాన్ని
అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. మానవుడి జీవాత్మ చిలుకల పద్ధతి కూడా అదే. ఒకరు శరీరంలో ఉంటే మరొకరు పంజరంలో బంధించబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నప్పటికీ దానికి పారతంత్రతే బావున్నట్లనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి పంజరంలోనే తనకు పూర్తి సుఖమున్నట్లనిపిస్తుంది. దానికి స్వాతంత్ర్యంలో ఉన్న సుఖం గురించి తెలియనే తెలీదు. విషయాల్లో ఆసక్తుడైన జీవాత్మ కూడా అలాగే ఉంటాడు. నా పంజరం ఎంత బావుంది, అందులోని బంగారు కమ్మీపై తిరగడం ఎంత బావుంది, తలకిందులుగా అయినప్పటికీ బావుంటుందది. ఆ బంగారు కమ్మీ నుంచి నా పాదాలను కొంచెం కూడా వదిలిపెట్టకూడదు. పంజరం నుంచి బయటకు పోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు, నాకెంతో ఇష్టమైన మిరపకాయల ఆహారం నాకెక్కడ దొరుకుతుంది? నేనే నా సుఖాన్ని పోగొట్టుకున్నదాన్నవుతాను. అయితే ఆ చిలుకకు సరైన సమయంలో అసంకల్పితంగా సందర్భం కలిసొస్తుంది. ప్రేమ దాన్ని తడుతుంది. అలా తట్టగానే ఆ సామర్థ్యంతో శక్తిపాతం అంటే గురువు శిష్యునికించే తమ మంత్రబలం. ఆ సామర్థ్యంతో దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలోంచి జారుకుంటుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకొని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. దాన్నెవరు ఆపగలరు? విశాలమైన జగత్తు దాన్ని ఆహ్వానిస్తుంది. దానిమ్మ, జామ తోటలు మనసారా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటానికి విడుదల లభిస్తుంది. అది ఆ నిజమైన స్వాతంత్ర్యంలో ఉన్న ఆనందాన్ని దోచుకుంటుంది. ఆ జీవాత్మకు కూడా అలాంటి స్థితే ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువుతో కలయిక ఈ రెండూ ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్ర్యంలో ఉన్న ఆనంద అనుభవం ఈ రెండు అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు శ్రద్ధ, ప్రవృత్తి ఉన్న మీ భావిక శ్రోతలంతా శుద్ధ ప్రేమతో రసభరితమైన కథను ఓ క్షణం పాటు వింటారా? గత అధ్యాయంలో ఓ చమత్కారం జరిగింది. మిరీకరు చితలీకి వెళ్ళేటప్పుడు బాబా శ్యామాని వెంట ఇచ్చి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా